సినిమా నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఈ వీడియోలో మనం రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ గురించి మాట్లాడుకుందాం. సినిమా భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయింది. పాన్ ఇండియా రిలీజ్ అదిరిపోయింది. ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి సినిమాకి కలెక్షన్స్ ఫస్ట్ షోస్. సినిమా ఎలా ఉంది? సినిమా బాగుండాలని చాలా మంది కోరుకున్నారు. వాట్ ఈస్ ఫైనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సినిమా చూసేసిన తర్వాత ఏంటి ఫీలింగ్ మాట్లాడుకుందాం. ముందు కథ విషయానికి వద్దాం. రాయ ఒక కనికరం లేని గ్యాంగ్స్టర్, దారుణంగా మనుషుల్ని చంపి పారేస్తా ఉంటాడు. పాషాణ హృదయుడు అని అతని కొడుకు అతని గురించి ఇంట్రడక్షన్ ఇస్తాడు. టాక్సిక్ మనిషి అతని జీవితం అంతా కూడా టాక్సిక్నెస్ ఉంది, దాన్ని లేయర్ గా చెప్తాను అని కథ మొదలు పెడతాడు. రాయ 1947 గోవా ఆ ఏరియాలో అక్కడ తన గ్యాంగ్స్టర్ గిరిని చేస్తూ ఉంటాడు. పోతే అతను టాప్ కాదు, ఓ పెద్ద డాన్ కింద పనిచేస్తున్నాడు. నయనతార క్యారెక్టర్ ఉంది. ఆవిడ చెప్తా ఉంటది రాయాకి, నువ్వు ఏలాలి ఈ సామ్రాజ్యాన్ని, నువ్వు అధిపతివి అని. అతను కూడా అదే ఇంటెన్షన్ లో ఉంటాడు. కానీ కొన్ని అనూహ్యమైన పరిణామాలు జోడు చేసి అతని జీవితంలోకి నాడియా వచ్చింది. పాషాణ హృదయుడు, సెంటిమెంట్ లేదు, ఎమోషన్స్ లేవు, ఫీలింగ్స్ లేవు, సున్నితత్వం అస్సలు లేదు. కానీ ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత కథలో కాన్ఫ్లిక్ట్ వచ్చింది. అనుకోని పరిణామాలు చోటు చేసుకున్నాయి. గందరగోళం స్టార్ట్ అయింది రాయా జీవితంలో. సైకలాజికల్ గా అలాగే ప్రొఫెషనల్ గా టాప్ ప్లేస్ కి దూసుకెళ్లిపోతున్నాడు. కానీ మానసికంగా మాత్రం వాళ్ళంత గందరగోళాన్ని, సంఘర్షణాన్ని ఫేస్ చేస్తున్నాడు. ఈ పరిణామాల మధ్యన అతని జీవితంలో ఏం జరిగింది అనేది ఆసక్తికరమైన విషయం. సినిమా చూసి తెలుసుకోవాలి. ఎలా ఉంది సినిమా ఇప్పుడే చివరిలో చెప్తాం. కానీ మాట్లాడుకోవాల్సిన డీటెయిల్స్ ఉంటాయిగా. ఏం బాగుంది, ఏం బాగలేదు, ఏది వర్కౌట్ అయింది, ఏది వర్కౌట్ అవ్వలేదు, ఈ విషయాల గురించి మాట్లాడుకోవాలి కదా. మాట్లాడతాం. సినిమా స్టార్ట్ అయినప్పుడు ఇంటెన్స్ గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఈ సినిమా అని అనిపిస్తుంది. అలాంటి సెటప్ ఉంటది. ఫైట్లు అలాగే ఉంటాయి, ఘోరాతి ఘోరంగా. ఏ సర్టిఫికేట్ ఇచ్చారు కదా, దారుణంగా నరికి అవతల పారేస్తాం. చంపటం అనేది బీభత్సంగా చూపెడతారు. సో ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ అనుకుంటాం. కాసేపటి తర్వాత ఆ జోనర్ షిఫ్ట్ అవుద్ది, ఫ్యామిలీ డ్రామా మొదలవుద్ది. సెంటిమెంట్, ఎమోషన్ దీంతో కథ డ్రైవ్ అవుద్ది. చాలా సేపు నడిపిస్తారు. కొన్ని సందర్భాల్లో బోర్ కూడా కొడుతుంది. ఎందుకంటే ఆ సెంటిమెంట్, ఆ ఎమోషన్ కొత్తగా ఉండదు, రెగ్యులర్ గా ఉంటుంది. కాకపోతే హడావుడి గ్రాండియర్ ఈ సెటప్ హైలైట్ గా కనిపించడం మూలంగా ఇది కవర్ అయిపోద్ది అనుకున్నారేమో కానీ రెగ్యులర్ ఎమోషన్స్ ఇంప్రెసివ్ గా లేవు, కొత్తగా అనిపించలేదు. అలా చాలా సేపు నడుస్తుంది సినిమా. చివరిలోకి వచ్చేప్పటికి ప్రీ క్లైమాక్స్ నుంచి అక్కడి నుంచి మళ్ళీ జోనర్ షిఫ్ట్ ఉంటుంది. సైకలాజికల్ థ్రిల్లర్, ఓ సర్ప్రైజింగ్ ట్విస్ట్ పెట్టారు. ఆ ట్విస్ట్ బాగుంది. కానీ ఆ తర్వాత జరిగిన హంగామా ఇదంతా కూడాను కొంతవరకే బాగుంటది. కొన్ని విషయాలు యాక్సెప్ట్ చేయలేం, కొన్ని కరెక్ట్ గా లేవు. యష్ చాలా బాగా చేశాడు సినిమాలో, సూపర్ గా చేశాడు, ఎక్స్ట్రాడినరీ. ఇలాంటి క్యారెక్టర్స్ అతను దుమ్ము లేపేస్తాడు. అలాగే ఇంకొంచెం వైల్డ్ గా యాక్ట్ చేశాడు, బోల్డ్ గా యాక్ట్ చేశాడు, రూత్లెస్ గా యాక్ట్ చేశాడు. తర్వాత 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, తండ్రి కొడుకుగా. ఆ 2 వేరియేషన్స్ అద్భుతంగా చేశాడు. కొడుకుగా మాత్రం ఎక్సలెంట్ అనే చెప్పాలి. తండ్రిగా కూడా సెటిల్ లో వండర్ఫుల్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్. కొడుకు పాత్రలో కూడా వండర్ఫుల్ గా చేశాడు అనే చెప్పాలి. యష్ కోసం వెళ్తే సాటిస్ఫై అవుతాం కొంతవరకు. అతని పర్ఫార్మెన్స్ ని చూస్తూ, అంతే, అంతకుమించి ఎక్కువ పెట్టుకోకూడదు. అతను మాత్రమే చూస్తూ, అతని పర్ఫార్మెన్స్ చూస్తూ కొంతవరకు సాటిస్ఫై అవ్వచ్చు. సినిమా మొత్తం చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి బాగుంది అనుకునే అవకాశం అయితే లేదు. ఎందుకంటే పట్టుకోలేనన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ సినిమాలో. ముందు కథ ప్రాపర్ గా సెట్ చేయాలి, ఆ తర్వాత ఎమోషన్స్ ని ప్రాపర్ గా సెట్ చేయాలి, మంచి సీన్స్ పల్లా, అంటే ముక్కలుగా కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. టేకింగ్ బాగుంది, బాగా తీశారు. ముఖ్యంగా ఫైట్స్, డైరెక్టర్ తో పాటు ఫైట్ మాస్టర్ కూడా వర్క్ చేశారు కాబట్టి ఆ ఫైట్స్ అన్ని కూడా బాగున్నాయి అనిపించింది. కాకపోతే ఆ ఫైట్లు అవసరం ఏంటి? ఆ ఫైట్లను ఎంజాయ్ చేయలేదు. ప్రధానమైన కారణం ఏమిటంటే ఫైట్లు ఎంజాయ్ చేయలేకపోవడానికి విలన్స్ స్ట్రాంగ్ గా ఉంటారు, డమ్మీగా ఉంటారు. స్ట్రాంగ్ గా లేని విలన్స్ ఎలాంటి కాన్ఫ్లిక్ట్ ని క్రియేట్ చేయగలుగుతారు? ఒక టెన్షన్ ఎలా క్రియేట్ చేయగలుగుతారు? ఎక్సైట్మెంట్ ని ఎలా క్రియేట్ చేయగలుగుతారు? లేకపోయినప్పటికీ భారీగా యాక్షన్ ఎపిసోడ్స్ నడుస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద ఫైట్లు బీభత్సం నడిచిపోతా ఉంటది. అవేమో కనెక్ట్ అవ్వవు. కారణం అదే, ఎమోషన్ ఉండాలి, విలన్ స్ట్రాంగ్ గా ఉండాలి, విలన్ ఇంటెన్షన్ సర్ప్రైజింగ్ గా ఉండాలి. అప్పుడు హీరోకి ఛాలెంజ్ వస్తుంది. వాటిని ఫేస్ చేసినప్పుడు, అతను ఫైట్ చేసినప్పుడు ఒక కిక్ వస్తుంది. అది లేదు ఈ సినిమాలో. అది లేదు క్లియర్ గా. అది చాలా పెద్ద డిసడ్వాంటేజ్ ఈ సినిమాలో. బాగా గట్టిగా డిసప్పాయింట్ చేసింది అని చెప్పాలి. ఎందుకంటే సినిమా అంతా ఫైట్, నరికేసుకోవటాలు, చంపేసుకోవటాలు, బీభత్సం చేసి పారేటాలు. కానీ అవి కనెక్ట్ అవ్వవు. చూస్తానికి బాగున్నాయి, చంపుకున్నారు, నరుకుంటున్నారు, అరే ఇంత రిచ్ గా తీశారు, అంత గ్రాండ్ గా చేశారు, బోళ్ళంతా మంచి నీళ్ళలా ఖర్చు పెట్టారు. బడ్జెట్, సెట్లు, కాస్ట్యూమ్స్, ఆ ఫైట్లు, సెటప్ అన్ని కూడా విభజంగా ఖర్చు పెట్టారు. గ్రాండియర్ కనబడుతుంది, ఖర్చు కనబడుతుంది తప్పించి ఎమోషన్ లేదు, కనెక్షన్ లేదు. అది క్లియర్. సీన్స్ కూడా ముక్కలుగా ఉంటాయి. కథ ఫ్లో ఉన్నట్టు ఉండదు. కథ ఏంటో అర్థం కాదు. కొన్ని సందర్భాల్లో ఎవరు ఎందుకు ఎలా రియాక్ట్ అవుతున్నారో అర్థం కాదు. కొన్ని విషయాల్లో ఈ కన్ఫ్యూజన్ గట్టిగా నడుస్తుంది. సెంటిమెంట్, బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ ఉంది, దాన్ని ఏమన్నా హైలైట్ చేశారా? చాలా రెగ్యులర్ గా ఉంటది. అక్కడ కూడా ఎఫెక్టివ్ సీన్స్ పడలేదు, ఎఫెక్టివ్ ఎమోషన్ నడవలేదు. అది కూడా డిసప్పాయింటింగ్ ఎక్స్పీరియన్స్. లవ్, హీరో హీరోయిన్ మధ్యన లవ్, వాళ్ళిద్దరూ ప్రేమ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అది వేదాంతంలా ఉంటది. ఆ వేదాంతం క్లియర్ గా అర్థం కాదు. వాళ్ళలో వాళ్ళకి ఏదో కమ్యూనికేషన్ అవుతా ఉంటది, కానీ ఆడియన్స్ దానికి కనెక్ట్ అవరు. అలాంటప్పుడు లవ్ స్టోరీ మీద కూడా ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. ఇది కూడా ఈ సినిమాలో ఒక డిసప్పాయింటింగ్ వ్యవహారం అనేది. అవైనా ఫిలాసఫీ క్లాస్ లో, సైకాలజీ క్లాస్ లో గట్టిగా తీసుకున్నారు. సింప్లిఫై చేసి చెప్పాలి సైన్స్ ఫిలాసఫీని. యాజ్ ఇట్ ఈస్ గా చెప్పేస్తే అర్థం కాదు, కన్ఫ్యూజ్ అవుతారు. ఆ వ్యవహారం ఉంది. ఫైనల్ ట్విస్ట్ అయితే మాత్రం బాగుంది. ఆ ట్విస్ట్ వచ్చినప్పుడు యష్ ని మెచ్చుకోకుండా ఉండలేము. ఎందుకంటే అంత ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారు, చాలా ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారు. కాకపోతే ప్రీ క్లైమాక్స్ లో ఏదైతే ట్విస్ట్ ఉందో అది మాత్రం ఇంప్రెసివ్ గా ఉంటది. ఆ తర్వాత క్లైమాక్స్ లో ఫైట్ ఎందుకు జరుగుతుందో ఏంటో, ఆ గోల, ఆ గందరగోళం అర్థం కాదు. కంప్లీట్ గా డిస్కనెక్ట్ అయిపోతాం, ఎంజాయ్ చేయలేం, కన్ఫర్మ్ ఇబ్బంది పడతాం ఈ సినిమా చూసేటప్పుడు. కొన్ని సందర్భాల్లో బోర్ కొట్టేస్తుంది. 3 గంటల టైం అంటే అమ్మో చాలా టైం నడుస్తుంది, ఎప్పుడు అవుద్ది, తొందరగా అయిపోతే బాగుంటున్న ఫీలింగ్ వస్తా ఉంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేకపోవడం, డ్రైవ్ లేదు. ముందల డ్రైవ్ ఉండాలి, కథ నడిచే విధానంలో ఒక డ్రైవ్ ఉండాలి. అప్పుడు కనెక్ట్ అయ్యి సినిమా చూస్తాం. అంతేగాని ముక్కలుగా ఉంటే కనెక్ట్ అవ్వలేరు. ఒక సీన్ బాగుంటది, ఒక సీన్ బాగోదు, ఆ తర్వాత కాసేపు స్లోగా నడుస్తూ ఉంటది. ఇలాంటి
డిస్టర్బెన్స్ ఉంటే సినిమాని ఓ లైన్ లో ఎంజాయ్ చేయలేరు, ఖచ్చితంగా డిస్కనెక్ట్ అయిపోతారు. ఆ పరిస్థితి ఉంది ఈ సినిమా చూసేటప్పుడు. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్. టేకింగ్ బాగుంది, టేకింగ్ సరిపోదు. డైరెక్షన్ అంటే ఒక ఫ్లో ఉండాలి, డ్రైవ్ ఉండాలి, అది ఇంట్రెస్టింగ్ ఉండాలి, ఎక్సైటింగ్ ఉండాలి. అది క్రియేట్ చేయలేకపోయారు తన టీమ్ తో కలిసి గీతూ మోహన్ దాస్. డబ్బులు ఖర్చు పెట్టి గ్రాండ్ గా అయితే తీశారు. సెట్స్ గానీ, ఆ కాస్ట్యూమ్స్ గానీ, ఆ సెటప్ గానీ, కార్లు ఇవన్నీ 1947, 1968 ఈ టైంలో కథ నడుస్తూ ఉంటుంది. దానికి తగ్గట్టు విభచంగా ప్రాపర్టీస్ వాడే, విభచంగా ప్రొడక్షన్ డిజైనింగ్ జరిగింది. దాన్ని మెచ్చుకోవాల్సిందే. ప్రొడక్షన్ క్వాలిటీ టాప్ నాచ్, ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఎక్సలెంట్ గా ఉంది. బట్ అతలో దమ్ము లేదు, ఎమోషన్ లేదు, ఎక్సైట్మెంట్ లేదు, మంచి ఎక్స్పీరియన్స్ క్రియేట్ అవ్వలేదు. ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతాం. నేనైతే బాగా గట్టిగా డిసప్పాయింట్ అయ్యా. ఈ సినిమా నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశా. బాగా ఆడాలి, ప్రపంచ వేదిక మీద మన సినిమా రెపరెపలాడాలి, మన సినిమాకి మంచి గుర్తింపు రావాలి, మన టాలెంట్ కి మంచి గుర్తింపు రావాలి, ఇండియన్ సినిమా మార్కెట్ ఎక్స్పాండ్ అవ్వాలి. అందుకు ఇది ఒక చాయిస్ అవుతుంది, ఇది ఒక ఆప్షన్ అవుతుంది. ఈ సినిమాతో ఒక మంచి అడుగు పడుతుంది అని అనుకోవడం జరిగింది. కానీ అవలా చేయలా. ఇంటర్నేషనల్ ఆడియన్స్ ఈ సినిమాలో ఉన్న కంటెంట్ ని ఎంజాయ్ చేస్తారు అనుకోవడం కరెక్ట్ అయితే కాదు. క్లియర్ గా అంత దమ్ అయితే ఈ సినిమాలో లేదు. యష్ ఆయన టీం కలిసి ఇంప్రెసివ్ గా అయితే ఈ సినిమాని ప్రిపేర్ చేయలేదు. బోలంత ఎఫర్ట్ వెళ్ళింది, గట్టిగా డబ్బులు ఖర్చు పెట్టారు, గట్టిగా కష్టపడ్డారు, ప్యాషన్ ఉంది. కాకపోతే క్లారిటీ మిస్ అయింది. కథకు సంబంధించి, స్క్రీన్ ప్లే కి సంబంధించి క్లారిటీ మిస్. ఇది ఈ సినిమాలో చాలా పెద్ద మిస్టేక్ అని చెప్పాలి. పెర్ఫార్మెన్స్ లో అందరూ బాగున్నాయి. నయనతార పెర్ఫార్మెన్స్ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. రుక్మిణి వసంత్, కియారా అద్వానీకి చాలా స్ట్రాంగ్ రోల్ ఇచ్చారు. తన పాత్ర పరిధి మీద ఆవిడ బాగా చేసింది. కాకపోతే చెప్తున్నాం కదా, స్టోరీ, ఆ సీన్స్ ప్రిపేర్ చేసే దగ్గర, డీటెయిల్స్ మెన్షన్ చేసే దగ్గర, డీటెయిల్స్ సెట్ చేసే దగ్గర మిస్టేక్లు జరిగాయి. అవి ఎఫెక్ట్ చేశాయి. మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వలేదు. రవి బస్రూర్ మ్యూజిక్ అంత ఇంప్రెసివ్ గా లేదు. కేజీఎఫ్ లో అతను ఇచ్చిన ఇంపాక్ట్ వేరు. అలాంటి ఇంపాక్ట్ ఇక్కడ పడలా. కారణం ఏమిటి? కథ అతనికి కూడా సరిగ్గా అర్థం కాకపోవడం, ఎమోషన్స్ కరెక్ట్ గా ప్లేస్ అవ్వకపోవడం, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కరెక్ట్ గా చేయడానికి బ్యారియర్స్ అయి ఉండొచ్చు. మొత్తంగా అయితే మాత్రం అంత ఇంప్రెసివ్ సినిమా అయితే కాదు. టాక్సిక్ ఎక్స్పెక్ట్ చేసినంత ఇంట్రెస్టింగ్ గా లేదు. డిసప్పాయింట్ చేసింది, డిసప్పాయింట్ చేస్తుంది. దట్స్ ఇట్. మరో వీడియోతో కలుద్దాం. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ సినిమా ప్రిజం. థ్యాంక్ యూ.